అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సొంత ఇల్లు కలిగి ఉంటే చాలు, మీటర్ కనెక్షన్ కలిగి ఉంటే చాలు. దీనికి సంబంధించి ఈ సూర్యగర్కు సంబంధించి 3 kV యూనిట్స్ మనం పెట్టుకుంటే 460 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఒక మన ఇంట్లో భార్య, భర్త మరియు పెళ్లికాని పిల్లలు ఉన్నారు. వారికి ట్యూబ్ లైట్స్, ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు మరియు రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. వీటికన్నిటికీ సంబంధించి మనం ఈ సూర్యగర్ కార్యక్రమం కింద సోలార్ రూఫ్ టాప్ ను మనం పెట్టుకుంటే 460 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. మా ఒక్క నిమిషం. ఇప్పుడు మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక దీపం పథకం అన్నారు. దీపం పథకం ప్రకారం సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీకి ఇస్తామన్నారు అర్హులైన వాళ్ళకి. నాకు తెలుసు కొంతమందికి దీపం పథకంలో సిలిండర్లు రాలేదు. నిన్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారితో కలవడం జరిగింది. అర్ధగంట, 1 గంట కూర్చొని మాట్లాడినాం. ఏంటి సమస్యలు అని అడిగినారు. అడిగితే చెప్పాం, పెన్షన్ బ్రహ్మాండంగా వెళ్తా ఉంది, దీపం పథకంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రజలకి, మహిళలకి అవగాహన లేక దీపం పథకం కోసం సచివాలయాలకు పోతుండారంటే సచివాలయాలకు సంబంధం లేదు కదమ్మా అన్నారు. అవునన్నా, కానీ మన వాళ్ళకి అవగాహన లేక సచివాలయానికి పోతే సచివాలయంలో మాకు సంబంధం లేదంటున్నారు. ఇది దీపం పథకం అనేది మీకు గ్యాస్ సప్లై చేస్తున్న ఏజెన్సీస్ కి మీకు సంబంధం. మీరు కేవైసీ సంబంధిత పేపర్లు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అవన్నీ సబ్మిట్ చేసుకొని ఏజెన్సీ, గ్యాస్ సప్లై చేసే ఏజెన్సీతో మీరు పని చేసుకోవాలా. కానీ ఈ సమస్య అక్కడ ఏజెన్సీ వాళ్ళు సరిగ్గా పలకట్లేదనే విషయం కూడా వారి నోటీస్ కి, వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. చెప్తే దాని మీద కూడా స్టడీ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎక్కువ మంది మహిళలకి ఈ పథకం వెళ్లే విధంగా దాన్ని చేద్దాము, మనం వర్క్ చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇందాక అన్నారు కొంతమంది మహిళలు మాకు రావట్లేదని. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే ఆ సమస్యను పరిష్కరించి దీపం పథకము పర్ఫెక్ట్ గా మీకు వెళ్ళేటట్టు చేస్తామన్నాం. దాంతో పాటు మీరు దీపం పథకంలో డబ్బులు కట్టాక ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి. అది కూడా 4 నెలలకు ఒకసారి అకౌంట్లలో డబ్బులు వేసేద్దామనే ఒక నిర్ణయం కూడా చేస్తా ఉన్నారు. దాని మీద కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. మీరు జాగ్రత్తగా అయినారా, ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు తెలుసుకోవాలా. ఈ లబ్ధిదారిని నేను కాదు, మీరే లబ్ధిదారు. అందుకని మీకు అవగాహన కల్పించడానికే పెట్టిందే ఈ స్త్రీ శక్తి మీటింగ్. చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి ఆడోళ్ళకందరికి ఫ్రీ బస్ అని చెప్పినారు. అదేగా చెప్పింది, ఆడోళ్లకు ఫ్రీ బస్. కానీ బులుగు పార్టీ వాళ్ళకి ఏమర్థమైంది, అన్ని బస్సులలో ఫ్రీ అని పెట్టారు. అన్ని బస్సులలో ఫ్రీ అనలే, ఆడోళ్లకు ఫ్రీ బస్ ఇస్తాము అన్నారు. ఆర్టీసీ కూడా నడవాలి కదా. ఆర్టీసీలో నీళ్లు పోసి నడుస్తామా? బస్సులలో పెట్రోల్, డీజిల్ వేసి నడపాలా. ఆర్టీసీ కూడా నడవాలా, ఆడోళ్లకు ఫ్రీ బస్సు కూడా ఇవ్వాలా. అందుకని బాగా చదువుకున్నోళ్ళు, పెద్దోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు ఈ యొక్క ఆడోళ్లకు ఫ్రీ బస్సు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి దాదాపు 74% బస్సులలో ఆడోళ్లకు ఫ్రీ ప్రయాణం పెట్టినారు. కొన్ని బస్సులు ఫ్రీ ప్రయాణంలో అర్హత లేనోళ్ళు, డబ్బులు పెట్టుకుని పోయే వాళ్ళకు కూడా కొన్ని బస్సులు పెట్టాలా లేదా? 4,000, 5,000 పెట్టుకుని పోయే వాళ్ళు పెట్టుకుని పోని, మనకు ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీగా పోదాం మనము, రూపాయి ఖర్చు లేకుండా. వీళ్ళకి అర్థమైంది ఏంటంటే దేశమాకులు దాంట్లో ఆడోళ్ళని రెచ్చగొట్టాలని చెప్పేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడినారు. ఏమైంది? ఏ ఆడామే వాళ్ళకి సపోర్ట్ చేయలే. మాకు ఫ్రీ బస్ వచ్చింది, మాకేదైనా పని ఉంటే పోతాము, పని లేకపోతే ఇంట్లో కూర్చుంటాము. ఏం ఫ్రీ బస్ ఇచ్చినా నీ నుంచి అడిగి ఆ నుంచి ఊరికి తిరుగుతుంటే మా పని పాట లేదా? పని ఉంది కదా అందరికి. ఈ యొక్క సమాజంలో అత్యధిక పని చేసే వాళ్ళు ఎవరంటే ఆడోళ్ళు మాత్రమే. నేను చెప్తున్నాను, ఇంట్లో పని చేస్తారు, కుటుంబం కోసం ఆర్థికంగా సంపాదించుకొని పని చేస్తారు, పిల్లలను సాగుతారు. మళ్ళా వీళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే హాస్పిటల్లో కూర్చొని సేవ చేసేది కూడా ఆడోళ్ళే. చాలా పని ఉంది ఆడోళ్ళకి. అన్నవరము, భద్రాచలము ఉత్తగా తిరిగే టైం ఆడోళ్ళకి లేదని చెప్పండి. ఎగతాళి పట్టించే వాళ్ళకి ఎగతాళి పట్టించాల్సిన సమయం
తెలుగు పార్టీలో వచ్చి 10 మంది నాయకులు గొట్టాలు పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన మనము వాళ్ళ మాటల్లోకి వస్తామనుకుంటున్నారా? మాకు ఉన్నాయి ఫ్రీ బస్సులు. మా బస్సులో మేము పోవాలనుకుంటే మాకు ఫ్రీగా కావాలంటే ఫ్రీగా పోతాం, పైసలు ఇచ్చి పోవాలంటే పైసలు ఇచ్చి పోతాం. అది మా ఇష్టము. మాకు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సులు ఇచ్చినారు. వాటిని ఎలా వాడుకోవాలో అది మా స్వర్ణనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏమా కరెక్ట్ చెప్పినారా లేదా? ఎగతాళైపోయింది. ఆడోళ్ళంటే ఎగతాళైంది. రాజకీయాలకు ఆడోళ్ళను వాడుకోవాలనుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితి లేదు. 2025 సంవత్సరంలో ఉన్న ఆడోళ్ళము అన్ని తెలుసు, అన్ని తప్పులు తెలుసు, ఒప్పులు తెలుసు. ఒక్కసారి మోసం చేసావు ముద్దులు పెట్టి, ఇంకా నువ్వు మోసం చేయాలనుకుంటే నిన్ను మోసగించడానికి ఆడోళ్ళందరూ రెడీగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.